ధర్మం బాబు కొద్ది పుణ్యం ఉంటుంది ఆయన ధర్మం చేసుకోండి అయ్యా ధర్మం చేయండి అయ్యా ఏమండి ఏమండి వదిలేండి ధర్మం చేయని అడిగితే కొడతారేంటయ్యా ఏమండి ఏమండి ప్లీజ్ అండి ఏదో పొట్టు తిప్పుల కోసం అడిగాడు వదిలేయండి చెప్పేది వినండి వదిలేయండి డోంట్ ఎంకరేజ్ బ్లడీ బెగ్గర్స్ ఎవడ్రా నిన్ను ఇక్కడ అడుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చింది చెప్పేది వినండి అతను వదిలేయండి ఇది పట్టుకో పద ఏమండి ఏమండి ఆగండి ఏమండి ప్లీజ్ అతన్ని వదిలేయండి వదలండి అయ్యా వదలండి హూ ఇస్ ద ఆఫీసర్ హియర్ ఏంటి సార్ ఏం జరిగింది ఓసారి అటు చూడండి అక్కడ బోర్డు మీద ఏం రాశారు అలా మీరే బోర్డు మీద రాస్తారు మరి వీళ్ళని ఎలా అలౌ చేశారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు బోర్డుల మీద రాయటం కాదు వాటిని అమలు చేయడం నేర్చుకోండి ప్రశాంతంగా గుడికొస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ ఏంటి సారీ సార్ మీరు వదలండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగదు మీరు వెళ్ళండి వీళ్ళందరినీ చూస్తే ఫారినర్స్ మనది పేద దేశం అనుకుంటారు పత్సీత నేను వెళ్లేదాకా గ్రాని భోంచేయదు తను భోంచేశాకే టాబ్లెట్స్ ఇవ్వాలి వచ్చేటప్పుడే 9 గంటల లోపు రమ్మని చెప్పింది రా సీత ఏదో మర్చిపోయాను ఏమై ఉంటుంది రైట్ మల్లెపూలు వాడిపోతాయి మీరైనా కాస్త మీ గ్రానితో చెప్తారా కార్ పంపించొద్దని ఎందుకు నిన్నటిదాకా నా స్కూటీ మీద వెళ్ళాను సడన్గా కార్ ఎక్కి వెళితే అది పెళ్లి కాకముందే మీ కార్లో వెళ్తే బాగుండదు నలుగురు నా గురించి మరో రకంగా అనుకుంటారు ఇప్పటివరకంటే లేదు రేపు నా భార్యవి కాబోతున్నావని గ్రాని కారు పంపుతోంది ఎవరికోసమో గ్రాని మాట కాదనడం పద్ధతి కాదు కారు వస్తుంది ఎక్కెళ్ళు మా ఇంటికి రాబోతున్నావు మీ పద్ధతులు మానేసి మా పద్ధతులు నేర్చుకో ఏమండి అమ్మాయి అల్లుడు గారు వచ్చినట్టున్నారు అల్లుడు గారికి ఏదైనా చేసి తీసుకొస్తానండి సావిత్రి వారిని పూర్తిగా లోపల రానిచ్చి ఆయనకి ఏం కావాలో అడిగి తెలుసుకొని ఇస్తే బాగుంటుంది నువ్వేదో తొందరపడి చేసి తీసుకొచ్చాక ఆయన నువ్వు అంటే తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది రండి లోపలికి వెళ్దాం ఆల్రెడీ చెప్పాను కదా గ్రాని నా కోసం ఎదురు చూస్తుంటుందని వస్తాను మరి మల్లెపూలు గుడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కొనుక్కొచ్చి మా ఇంట్లో దేవుడికి వేయటం గ్రానికి అలవాటు ఫోన్ చేసి తెమ్మని చెప్పింది అక్కొచ్చింది
అల్లుడు గారేరే వెళ్ళిపోయారు. అదేంటి నువ్వు లోపలికి రమ్మని పిలవలేదా? వాళ్ళ బామ్మకి భోజనం పెట్టి మాత్రలు వేయాలంట. అక్క బావేమన్నాడే? వాళ్ళేమనుకుంటా నీకెందుకు? నువ్వు ఆగవే. చెప్పక్క బావేమన్నాడు? వాళ్ళ గ్రాని చాలా మంచిదన్నాడు. గ్రాని సంగతి ఎందుకే, నీ సంగతి చెప్పు. నిన్నేమన్నాడు? అక్క బావ నీకు మల్లెపూలు కొనిపెట్టలేదా? కొన్నాడు, కానీ నాకు కాదు. గుళ్ళో దేవుడికి, వాళ్ళ ఇంట్లో దేవుడికి. అదేంటక్క మరి నీకు? వదిలేవే, నాకు అసలే తలనొప్పిగా ఉంది. అమ్మా కొంచెం కాఫీ ఇవ్వు. అయినా ఈ టైంలో కాఫీ అంటే 5 నిమిషాలాగు, వేడివేడిగా అన్నం పెడతాను. ఇంతకీ ఏ గుడికి వెళ్ళారే? ఆయన వాళ్ళ గ్రాని ఎప్పుడు వెళ్లే గుడికే. అసలు మీరేం మాట్లాడుకోలేదా అక్క? వాళ్ళ గ్రాని గురించి చాలానే మాట్లాడుకున్నాం. అది కాదక్క. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి. అది కాదే సీత, కాసేపు ఆగి అన్నం తిని హాయిగా నిద్రపోవచ్చు కదమ్మా. నాకు ఆకలిగా లేదమ్మా. కాసేపు నన్నెవరూ పలకరించకండి. ఏమండి ఏమైంది దీనికి? అదోలా ఉంది. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను నీతో పాటు ఇంట్లోనే ఉన్నాను కదా. కర్మ. గ్రానీ లేకపోతే టెంపుల్కి వచ్చిన ఫీలింగే లేదు. ఎవరి కోసమో గ్రానీ మాట కాదనడం పద్ధతి కాదు. మా ఇంటికి రాబోతు మీ పద్ధతులు మానేసి మా పద్ధతులు నేర్చుకో. హలో సీత, మా ప్రోగ్రామ్ గురించి నీ అడ్వైస్ కావాలి. ప్లీజ్ కాస్త గైడ్ చేయవా? రేపు ఎయిర్లోకి వెళ్ళాలి ప్లీజ్. ఏంటో చెప్పు. యాక్చువల్గా రఘు నీతో కొంచెం డిస్కస్ చేయాలనుకున్నాడే. సుత్తాపి మ్యాటర్ ఏంటో చెప్పు. ఇదిగో, ఏ మూడ్లో ఉంటావో ఏమంటావో అని నేను నీకు మెయిల్ చేశాను. ఒక్కసారి ఆడియో విని నువ్వు సజెస్ట్ చేయవే ప్లీజ్. నా బంగారు తల్లి కదా. సర్లే. హలో శ్రోతలకి రఘురామ్ నమస్తే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందమైన జీవితం మీ సొంతం కావాలంటే 5 సూత్రాలు. కోపం తగ్గించుకోవాలి, ఓపిక పెంచుకోవాలి, నవ్వటం తెలుసుకోవాలి, నవ్వించడం నేర్చుకోవాలి, అతిగా ఆలోచించడం మానేయాలి. అంతే, అప్పుడు చిరునవ్వు మీదైతే విజయం సొంతమవుతుంది. నిన్న మీది కాదనుకున్నది రేపు మీదవుతుంది. Am I right? పర్వాలేదు, మంచి ఆలోచనలున్న మనిషే. బిహేవియర్ చూసి రాంగ్ ఒపీనియన్ బిల్డప్ చేసుకున్నాను. చిరునవ్వు మీదైతే విజయం మీద. బాగుంది. థ్యాంక్ యూ రఘురామ్.
నన్ను కన్ఫ్యూజన్ నుంచి రివీల్ చేశావు. కాస్త రిలాక్స్ అయ్యాను. సీత, తలనొప్పి తగ్గిందా? నువ్వు అన్నం మానేసి పడుకుంటే ఈ అమ్మకి ఎలా నిద్రపడుతుంది చెప్పు? నీ ఆకలి నాకు తెలీదా? అలిగావు. ఎందుకు అలిగావో చెప్పు. ఏమైందే? నవ్వుతూ గుడికెళ్ళావు, మొహం వేలాడేసుకుని ఇంటికొచ్చావు. ఏమన్నా అన్నాడా? వినకూడని మాటలేమన్నా అన్నాడా? అతి చనువుగా మెలిగాడా? చిలిపి. అమ్మా, నువ్వు ఊహించుకొని మాట్లాడకు. ఏమీ అనలేదు, అతిగా ప్రవర్తించలేదు, హద్దులేం దాటలేదు. అమ్మగా అన్నం తినిపించడానికి వచ్చావు, తినిపించు. అమ్మగానే మాట్లాడు, అంతేగాని కోపం తగ్గించుకోవాలి, ఓపిక పెంచుకోవాలి, నవ్వటం తెలుసుకోవాలి, నవ్వించడం నేర్చుకోవాలి. అమ్మా, ఎంతుంది? 100. ఓ మై గాడ్. గ్రానీ, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? తాతయ్య, హాస్పిటల్కి తీసుకెళ్దామా? నాన్న, అర్జెంటుగా ఫోన్ చేసి అంబులెన్స్ని పంపించమను. మన ఫ్యామిలీ డాక్టర్ని కూడా రమ్మని చెప్పు. వద్దురా కన్నా. వాట్ గ్రానీ? టెంపరేచర్ 100 ఉంది తెలుసా? పర్వాలేదురా, నువ్వు నా పక్కనుండగా నాకేమీ కాదు. మేనేజర్, ఈరోజు మీటింగ్స్ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి, ఎందుకంటే గ్రానీకి ఒంట్లో బాలేదు. ఓకే? ఏమైంది గ్రానీ? కాళ్ళు పట్నా? సాకేత్, నేను పడతాను లేరా? వద్దు వద్దు. పైడి అమ్మగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకురావే. అట్టగేనమ్మా. పైడి, మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అందులో గ్లూకోజ్ వేసి తీసురా. అట్టగే బాబు. వెళ్ళు. సాకేత్, గ్రానీ, ఆ సీత వాళ్ళ నాన్నని పంతులు గారిని వెళ్ళి తీసుకురమ్మన్నాను. వస్తారేమో. నేను ఈ పరిస్థితిలో ఉన్నానుగా, ఎలా మాట్లాడతాను? ఫోన్ చేసి రావద్దని చెప్పు. అలాగే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు గ్రానీ. కొంప తీసి బయలుదేరారేమో. వస్తే రాని గ్రానీ, నువ్వెందుకు హైరాణ పడతావు? తర్వాత మాట్లాడదామని చెప్పి పంపించేద్దాం. బాబు గారు, ఇదిగో గ్రానీ, ముందు కొబ్బరి నీళ్ళు తాగు. ఏమిట్రా చప్పుడు? ఏదో ఆటో వచ్చినట్టుందమ్మా. ఆటోనా? మంగమ్మ గారి కాంపౌండ్లోకి ఆటోనా? మంగమ్మ గారి కుక్కు కూడా ఏసీ కారులో వెళ్తాడు. ఎవర్రా ఆటోలో వచ్చింది? పదండి. పైడి, ఏటమ్మా? వెళ్ళి చూడు. అట్టగినమ్మా.
అమ్మగారు ఆలేనండి. వాళ్ళే అంటే ఎవరే? అదేనమ్మా సీతమ్మ గారి అమ్మగారు నాన్నగారు. బుద్ధి లేదు. వచ్చే ముందు ఒక ఫోన్ చేయాల్సిన అవసరం లేదా? ఎలా పడితే అలా ఆటోలెక్కి వచ్చేసేటవినా చిల్లరి కోసం ముఖాలు చూసుకునే రకం. కబురు పెడితే కారు పంపించేవాళ్ళం కదా. ఈ మిడిల్ క్లాస్ బుద్ధులన్నీ ఇంతే. ఏది తోస్తే అది చేస్తారు. ఓ ఆలోచన పాలోచన ఏమీ ఉండదు. లేకి బుద్ధులు కాకపోతే ఆటోలో ఏమిటి, కనీసం కాల్ ట్యాక్సీలో రావచ్చు కదా. బుద్ధి తక్కువ మనుషులని బుద్ధి తక్కువ మనుషులు. వెనక ముందు చూసుకోకర్లా. ఎవరైనా చూస్తే నా స్థాయి తగ్గిపోదు. ఆవేశపడి గ్రాని, నువ్వు రెస్ట్ తీసుకో. పిన్ని గారు, పిన్ని గారు. సావిత్రి, నువ్వా? రండి రండి. అక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. పంతులు గారు వస్తున్నారండి. వర్షం వస్తుందని మమ్మల్ని ముందు బయలుదేరమంటే హడావుడిగా వచ్చేసాం. పర్వాలేదులేమ్మా. అందుకని ఆటోలో వచ్చేసారా? అయ్యయ్యో, వచ్చింది మీరా? అది ఆటోలో. ఎవరో అనుకున్నాను. ఎండలో శ్రమపడి వచ్చారు. ఒక ఫోన్ చేస్తే కారు పంపించేదాన్ని కదా. ఒకటా రెండా 4 కార్లు పడున్నా ఇంట్లో. మందులు వేసుకున్నారా పిన్ని గారు? వేసుకున్నానమ్మా. లేదంటే మా సాకే తూరుకుంటాడా? జ్వరము, తలనొప్పి, ఒళ్ళంతా విరిచేసినట్టుంది. లేవనివ్వదు, కూర్చోనివ్వదు. గ్రాని, లేవద్దు, నువ్వు పడుకో గ్రాని, పడుకో. వాళ్ళు వచ్చారు కదా, కాస్త వాళ్ళతో మాట్లాడినివ్వు. పైడి అమ్మగారు, వాళ్ళకి కాఫీ ఏదన్నా ఇచ్చేది ఉందా లేదా? ఇప్పుడే తీసుకొస్తాను అమ్మగారు. అన్నీ నేనే చెప్పాలి వీళ్ళకి. సీత ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. చూడండి, ఆ ప్రశ్న ఈ ప్రశ్న వేసి గ్రానీని ఎక్కువ మాట్లాడించి ఇబ్బంది పెట్టొద్దు. గ్రానీ హెల్త్ సెట్ అయ్యాక అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. మీ ఆరోగ్యం కుదురుకున్నాక కబురు పంపిస్తే మరోసారి వస్తామమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త పిన్ని గారు. ఏమి అనుకోకు సావిత్రి. ఏమిటో మా ఇద్దరి జబ్బు చెప్పా పెట్టకుండా వచ్చి పడింది. నాకేమన్నా అయిందంటే ఇదిగో సాకిత్ కాళ్ళు చేతులాడవు. నాకంటే ఎక్కువగా వాడే కంగారు పడిపోతాడు. గ్రానీ, ఎక్కువగా మాట్లాడదని చెప్పానా? ప్లీజ్ నువ్వు పడుకో. వెళదామా? వస్తాం పిన్ని గారు. అమ్మా జాగ్రత్త. వెళ్ళొస్తానండి. ఆనంద్, అమ్మా, డ్రైవర్ని పిలిచి వాళ్ళని ఇంటి దగ్గరే డ్రాప్ చేయమని చెప్పు. అలాగే అమ్మా. ఇదిగో స్వప్న, అక్కడ జరిగింది ఆ పెద్దవిడన్న మాటల్ని సీతక్కకి చెప్పకు. అదసలు చిరుబుర్లాడుతుంది. చెప్పావంటే చంపేస్తాను.